సోమిరెడ్డి గారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అయిన సోమిరెడ్డి గారు ఖమ్మం జిల్లా మొత్తము 25 రూపాయలు ఎగస్ట్రాకు అమ్మిస్తున్నారు. ఆయన అమ్మి ఇవ్వటం వల్ల ఇల్లందులో నా వైన్ షాప్స్ చిట్టిబాబు గారు అనే రౌడీ షీటర్ కబ్జాలోకి తీసుకున్నారు. నా వైన్ షాప్స్ గవర్నమెంట్ నేను టెండర్ వేసి వైన్ షాప్స్ వచ్చినాయి, కలెక్టర్ గారు నాకు ఇచ్చిన లైసెన్స్ నాకు రిటర్న్ ఇప్పించండి సార్ అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. నా పేరు సోమిరెడ్డి, నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నాను. 9+ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే నా మీద ఈ మధ్య కొండపల్లి గణేష్ ఇల్లంద్ అనే వ్యక్తి కొన్ని అభియోగాలు చేయడం జరుగుతుంది. ముందుగా అతని యొక్క వైన్ షాప్ని నేను అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టరు ఎమ్మెల్యే అనుచరులతో కలిసి అతనికి కాకుండా వేరే వాళ్ళకి ఇప్పించని చెబుతుండు. కానీ వైన్ షాప్ వచ్చింది డిసెంబర్లో. అదేవిధంగా ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడో తెలియదు. నేను జాయిన్ అయ్యి 1 నెల రోజులు అవుతుంది. అంటే 4-5 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని నాకు అంటగట్టడం అనేది చాలా తప్పు. అది చాలా నిరాధారమైనది. ఎటువంటి ఆధారాలు లేకుండా నాలాంటి సిన్సియర్ పనిచేసే వ్యక్తుల మీద అబాండాలు వేయటం అతనికి తగదు. అది అదేవిధంగా అధిక రేట్లకు మధ్యాహ్న రేట్లకి నేను అమ్మిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించానండి. ఇంకోటి ఏంటంటే జిల్లా అన్నాక అందరూ కింద సర్కిల్ ఇన్స్పెక్టర్ కాంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఇన్ని విభాగాలు పనిచేస్తుంటాయి. ఇక్కడ ఎవరు ఒక్క చేతుల్లో ఉండదు ఇదంతా కూడా. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఈ గత నేను వచ్చిన 40 రోజులలో ఆల్మోస్ట్ 840 మందిని నేను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బెల్ట్ షాపులను బైండ్ ఓవర్ జరగడం జరిగింది. దాదాపు 150 మందిని బెల్ట్ షాపులను కూడా కేసులు రాయడం కూడా జరిగింది. ఎక్కడ ఉపేక్షించేది లేదు. గత 4 సంవత్సరాలు అంతకుముందు నేను 4 సంవత్సరాలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పనిచేసినప్పుడు కూడా ₹1 కూడా నేను ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మనివ్వలేదు. ఇప్పుడు కూడా నేను అదే విధానాన్ని పాటిస్తున్నాను. దీన్ని తట్టుకోలేని కొంతమంది అతని వెనక నిలబడి ఈ విధమైన అభియోగాలు మోపుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే అదే మద్యం దుకాణదారులకి అదేవిధంగా బెల్ట్ షాపు ఎవరైతే అమ్ముతున్నారో అందరికీ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా మద్యం దుకాణదారులు ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. అన్ని బెల్ట్ షాపులు కూడా ఆల్రెడీ మేము బైండ్ ఓవర్ చేసాము. 840 మందిని బైండ్ ఓవర్ చేసాము. వీళ్ళు ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే కేసు బుక్ చేస్తాము. వాళ్ళు ₹1,00,000 ఫైన్ కట్టాలి, లేదంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది సీరియస్ వార్నింగ్. జిల్లాలో ఎట్టి పరిస్థితులలో కూడా బెల్ట్ షాపులను ఉపేక్షించేది లేదు.